ఎమ్మెల్యే మందుల సామేల్ గారికి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులాల కమిటీ సభ్యునిగా నియమించినందుకు ఈరోజు మేము తుంగతుర్తి నియోజకవర్గ 9 మండల పార్టీల అధ్యక్షులము మరియు కాంగ్రెస్ కార్యకర్తలము అందరము కలిసి జాజిరెడ్డిగూడెం మండలంలో మా ఎమ్మెల్యే గారికి కమిటీ సభ్యునిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేయడానికి జాజిరెడ్డిగూడెం మండల హెడ్ క్వార్టర్లో మేము పాలాభిషేకం చేస్తుండగా కొంతమంది నాయకులు మా మీద అగ్రకుల నాయకులు కొంతమంది దాడి చేసి మా కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యే అని అగ్రవర్ణ నాయకులు ఎమ్మెల్యే వర్గం అయినటువంటి ఎమ్మెల్యే కార్యకర్తలపై దాడి చేయడము ఏమైనా చర్య కావున మేము ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా పాలాభిషేకం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి రైతు భరోసా పథకాన్ని 9,000 కోట్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము జాజిరెడ్డిగూడెం మండల హెడ్ క్వార్టర్లో పాలాభిషేకం చేస్తుండగా కొంతమంది అగ్రవర్ణాలు వచ్చి దాడి చేయడం ఏమైనా చర్య, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అర్రపల్లి మండల కేంద్రంలో తుంగతుర్తి నియోజకవర్గం 9 మండల పార్టీ అధ్యక్షులు మరియు తుంగతుర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు మరియు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు పత్రికా విలేకరులకు తెలంగాణ శుభాభివందనాలు. ఈరోజు అర్రపల్లి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మందుల సామేల్ గారికి, ఎమ్మెల్యే గారికి, తుంగతుర్తి ఎమ్మెల్యే గారికి షెడ్యూల్ కులాల కమిషన్ మెంబర్గా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు రిలీజ్ చేసి రైతులకు ఈరోజు ఆర్థికంగా వెసులుబాటు కల్పించి విత్తనాలకైతుంది, ఎరువులకైతుంది వెసులుబాటు చేయడానికి రైతు భరోసా ఇచ్చినారు. దానికి ఇచ్చినటువంటి కార్యక్రమానికి ఈ రోజు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మన పాలాభిషేక కార్యక్రమంలో అర్రపల్లి మండల కేంద్రంలో మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాలాభిషేకం చేస్తుంటుంటే కొంతమంది సీనియర్ నాయకులు అని అంటున్నారు. సీనియర్ నాయకులు వాళ్ళు కలిసేసి ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలపై విచక్షణ రహితంగా దూషించడం జరిగింది. కాబట్టి రాళ్లతో దాడి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేము సీనియర్లు అంటున్నారు. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి అధిష్టానము దగ్గర కూర్చొని ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని సమస్య అనేది పరిష్కరించుకుంటే 4 నెలల నుంచి 5 నెలల నుంచి మండల సమస్యలో ఉన్నటువంటి పరిశీలనలో జరుగుతున్నది. దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్య నాయకులు పరిశీలన చేసి ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గెజెట్ సంతకంతో ఈ రోజు 9 మండల పార్టీలో కొత్తగా అధ్యక్షులు నియమించబడినది. కాబట్టి ఆ నియమించినటువంటి అధ్యక్షులు ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమం మన గౌరవ శ్రీ ఎమ్మెల్యే గారికి షెడ్యూల్ కులాల కమిషన్ మెంబర్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ పాలాభిషేకం చేసుకోవాలని ఒక నిర్ణయించుకున్నాం. దానిని కొంతమంది జీర్ణించుకోలేక ఈ రోజు ఎమ్మెల్యే గారు, తుంగతుర్తి శాసనసభ్యులు గారు ఈ రోజు కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నాడు. ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ రోజు 21 కోట్లు తీసుకొచ్చి అలా సిసి రోడ్లు అయితేంది, ఇక్కడ తొండలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేంది, జాజిరెడ్డిగూడెం మండలం అయితేంది, అభివృద్ధి చేయడంలో ఈ రోజు తిమ్మపురం టు సంగం రోడ్డు అయితేంది, అన్ని రకాల ఇక్కడ ఎలిపిల్లి దగ్గర ఇలా మన గోదాములు అయితేంది. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఇక్కడ మండలంలో ఏర్పాటు చేశారు. ఇవాళ మండలంలో ఎంపీపీ మన వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్